పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 1వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. అంతటా కొందరు తమ చిన్నారులను తాకవల్లని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దాన్ని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఎలైనా అట్టి వారిదే దేవుని రాజ్యం అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యంను అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తుకుని కౌగిలించి దీవించెను. ధ్యానాంశం: పసిబిడ్డలదే పరలోక రాజ్యం. బిడ్డలు మనకు దేవుడిచ్చిన వరాలు, కానుకలు. కీర్తన 127:3వ వచనం. పసిబిడ్డలు దేవుని ప్రతిరూపాలు, నీటి పాలలే రేపటి పౌరులు అన్నట్టు. అంటే మాటకు యూదుల కాలంలో పిల్లలకు ఎట్టి విలువ లేదు. అందుచేతనే కావచ్చు యేసుని శిష్యులు కూడా పిల్లలకు విలువ ఇవ్వలేదు. ప్రభువు చేత సృజింపబడి స్వస్థత పొందిన అనేక సంఘటనలను చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభువు ముట్టుకుంటే చాలు, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గొప్ప విశ్వాసంతో వారిని తీసుకొని వచ్చారు. కుష్ఠరోగులను, మోగ చెవిటి వారిని తాకగానే అద్భుత రీతిన స్వస్థత పరిచిన ఆయన చేయి దివ్యమైన ఆయుధం. చనిపోయిన వారిని లేపిన ఆయన చేతులు అతి పవిత్రం. అటువంటి చేతులు పిల్లలను తాకినా చాలు అని నమ్మకంతో ఆయన వద్దకు తెచ్చిన తల్లిదండ్రుల విశ్వాసం అమోఘం. కానీ శిష్యులు ఆటంకపరచడంలో ఉద్దేశం పిల్లలను అసలు దగ్గరకు రానివ్వకూడదని కాదు. క్రీస్తు మనస్తత్వం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన పిల్లలను ఎంతో ప్రేమించాడు, వారిని చేరదీశాడు. క్రీస్తు వారిని నా చెంతకు రానివ్వండి అని శిష్యులను కోపగించుకున్నాడు. క్రీస్తు వారిని ప్రేమగా, విలువతో చూశాడు. చిన్నపిల్లలు దైవ రాజ్యానికి చెందిన వారికి అందరకు ఆదర్శంగా ఉంటారు. క్రీస్తు తన శిష్యులతో, మీరు చిన్న బిడ్డల దైవ రాజ్యాన్ని స్వీకరించాలి అంటాడు. నిర్మలంగా ఉండే చిన్న బిడ్డలు తల్లిదండ్రులపై ఆధారపడి వారికి కావలసింది పొంది, చిన్న బిడ్డల వలె మీరు మీ తండ్రిపై ఆధారపడండి. పరలోక ప్రవేశానికి ఆయన అనుమతి పొందండి అను యేసు భావాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవ బిడ్డలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచి సత్యమును ఉపదేశించాలి. దైవాజ్ఞలను వారికి తెలియజేయాలి. బాప్తిస్మం ద్వారా అభిషిక్తులైన చిన్న పిల్లలను విశ్వాస జీవితంలో ఎదుగునట్లు శ్రీ సభలో భాగస్వాములై సేవలను తీర్చిదిద్దాలి. వారి రేపటి క్రైస్తవ నాయకులు అవుతారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనం ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అని ధ్యానించినట్లయితే, చిన్నపిల్లలదే పరలోక రాజ్యం. ఎందుకు చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని ప్రభువు ముచ్చటిస్తూ ఉన్నారు అంటే, చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారు? వారి యొక్క మనస్సు పవిత్రంగా ఉంటుంది. వారి యొక్క ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు. వారికంటూ ఏ ఆస్తులు పాస్తులు ఏమి ఉండవు. మరి దేవుడిచ్చిన జ్ఞానంతో తల్లిదండ్రుల ఆదరణ, అభిమానం, ప్రేమతో వారు ఎదుగుతూ ఉంటారు. మరి తల్లి చెప్పిందే వేదవాక్కు, తండ్రి చెప్పిందే శాసనంలాగా పిల్లలు చాలా వరకు పాటిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా మనం ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, చిన్నపిల్లలను నా చెంతకు రానివ్వండి. చిన్నపిల్లలు ఎవరు అంటే, తెలివితేటలు లేక తల్లిదండ్రులపై ఆధారపడేవారు.
మరి అదేవిధంగా మనకు ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అవి ప్రభువుతో సరితూగలేవు. మరి దేవుడిచ్చే జ్ఞానం అమోఘమని ఈ రోజుల్లో సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. దైవ భీతి గల వారికి దేవుని యొక్క జ్ఞానం వస్తూ ఉందని మనం వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ దైవ భీతి గలవారు దైవ జ్ఞానాన్ని కూడా పొందుతారు. ఎందుకనగా దేవుని పట్ల గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు, దేవుని పట్ల ప్రేమను కలిగిన వాళ్ళకి దైవ జ్ఞానం తనంతట తానే వస్తుందని మరి ఆ గ్రంథంలో మనం ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి చిన్న బిడ్డలు ఏ విధంగా తల్లిదండ్రులపై ఆధారపడ్డారో మనం కూడా నానాటికి కావలసిన ఆహారం కోసం ప్రభువుపై ఆధారపడి ఉండాలి. మనకి మంచి ఉద్యోగం రావాలన్నా, ఒకవేళ మంచి వివాహ సంబంధాలు కావాలని చెప్పిన ఇల్లు కట్టుకోవటానికైనా ఏ విషయానికైనా ప్రభువుపై ఆధారపడి ఉండమని ఈనాటి వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా ప్రభువు మించిన ధనవంతుడు లేడు, ప్రభువు మించిన ఆదరణకర్త లేరు. మరి ఈనాడు ఆ యొక్క ధనవంతుని చెంతకు చేరుదాం. పిల్లల మనస్తత్వం కలిగి దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకుందాం. దయగల సర్వేశ్వరుడు మన యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ రోజు మేమందరం కూడా చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉండగా నాయన, మరి అనేక మంది చిన్న బిడ్డలు పుట్టుకలోనే చనిపోతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. మరి ఆడబిడ్డలను పుట్టనివ్వకోకుండా అబార్షన్లు చేసే తల్లులు కూడా ఉన్నారు. వారందరినీ క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నైనా చిన్న బిడ్డల ఎదుగుదలకు కావలసినటువంటి జ్ఞానమును, బుద్ధిని, తెలివిని దయచేయండి. పెంచుతున్నటువంటి తల్లిదండ్రులను దీవించండి, విద్యా బుద్ధులు నేర్పించండి. మరి ముఖ్యంగా వారందరూ కూడా విద్య అభ్యసిస్తూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఉత్తీర్ణతను దయచేయండి. వారికి కావలసినటువంటి విద్యను, జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. కృపగలిగిన